వరలక్ష్మి వ్రతం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది మనకు పున్నమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వస్తుందండి శాస్త్రం ప్రకారము. సో, మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎలా చేయాలి అనేది చూద్దాము. చాలామంది ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లాంటివన్నీ చూస్తూ రకరకాలుగా చేస్తున్నారనమాట. అదేమంటారు చాలా వైభవంగా చేయాలని చెప్పేసి కేవలం వెండి సామాన్లే వాడడము, ప్లాస్టిక్‌కి సంబంధించిన అవి ఫేసెస్ తెచ్చి పెట్టడము, ఇక అలంకరణ మీదనే శ్రద్ధ వహించడము, ఇవన్నీ కూడాను చేస్తున్నారండి. చెయ్యండమ్మా తప్పులేదు. కానీ అవే ఒక ప్రామాణికంగా చేస్తున్నారు. అదే తప్పనమాట. దీనిల వలన ఏమవుతోందంటే, ఎవరైనా బీద సాదా జనాలు అవి చూసి, అయ్యో! మేమివి చేయలేకపోతున్నామే, ఇలా చేయకపోవడం వల్ల మాకు ఫలితాలు రావా? అనే దాంట్లో కూడా పడిపోతున్నారు. ఇంకా కొంతమందైతే ఇంకా వాళ్ళు చేసే ప్రతీదీ కూడాను చీరలు, జాకెట్ పీసులు, గాజులు, అలంకరణ వస్తువులు ఇదేదో పెద్ద పరమావధి అదే మోక్షానికి